నమస్తే, వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ. ఇవాళ హెల్త్ అండ్ బ్యూటీలో మనతో మాట్లాడడానికి నిసర్గ ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి డాక్టర్ అశోక్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గుండె జబ్బులకి సంబంధించి సందేహాలు ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఆయన రీసెర్చ్ చేసి కనుగొన్న ఒక మెడిసిన్ గురించి, ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు. గుండె జబ్బులకు సంబంధించి సందేహాలు ఉన్నవాళ్ళు ప్రస్తుతం స్క్రీన్ పైన స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్ అశోక్ గారు, ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు తరచూ వినిపిస్తున్నమాట. 20s దాటిన వెంటనే గుండె జబ్బులు బారిన పడుతున్నారు. కారణాలు ఏంటంటారు? కారణం మేము వాడే ఆహార పద్ధతిలో ఉండేది. ఇప్పుడు యాక్చువల్లీ వెజిటేరియన్ ఎక్కడ ఉంది, ఇప్పుడు కనపడేదే కష్టం అవుతా ఉంది. నాన్ వెజ్కి అందరూ పోతూ ఉన్నారు. ఈ నాన్ వెజ్ వాడేటప్పుడే ఇది గుండె రోగులు వచ్చేది. ఈ మన ఆంధ్ర జనకులు నేను చెప్పేది ఏమంటే, నా తెలుగు అంత బాగా ఉండలేదు. నేను బెంగళూరు ఇంకా వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఏమైనా గ్రామర్ మిస్టేక్ ఉందే క్షమే ఉండొచ్చు నాకు. ఓకే, మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీలో కూడా కమ్యూనికేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చేస్తాను. రైట్. కానీ ఇప్పుడు మేము ఆహార పద్ధతి మాట్లాడుతూ ఉన్నాము. ఈ ఆహార పద్ధతిలో ఈ కూరలు, బాజీలు ఇదన్నీ లేదు. ఇప్పుడు అన్నీ తగ్గుతూ ఉంది. ఈ పిజ్జా, కొలెస్ట్రాల్ ఐటమ్ ఏమేమి ఉంది, నాన్ వెజ్ వాడేది, ఫ్రైడ్ ఐటమ్ వాడేది, ఇది వాడేది జాస్తి అయింది. బేకరీ ఐటమ్, స్వీట్స్ వాడేది జాస్తి అవుతూ ఉంది ఆంధ్రాలో. దీనికోసము 22 వర్షాల్లో గుంటు ప్రాబ్లం వస్తూ ఉండేది. ఇదిని కంట్రోల్ చేస్తే అందరికీ మంచిది అవుతుంది. ఓకే, సో మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్ చేసుకోవాలి. వెజిటేరియన్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడాలి. పిజ్జా ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండాలా. గోబీ మంచూరి, ఈ ఫుట్బాల్, పానీపూరి ఇట్లనేది వాడేది కమ్మి చేస్తే, వాకింగ్ చేస్తే అన్నీ మంచిది అవుతుంది. వాకింగ్ ఇంపార్టెంట్. ఈరోజు ఎవరు వాకింగ్ చేయలేదు. ఏమంటే ఇప్పుడు పొద్దున్నకి సాయంత్రం ఉంటే బిజినెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్టూడెంట్ కానీ అందరూ దానిపైన ఒత్తిడి ఇస్తూ ఉన్నారు. దీన్ని వాడు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసేది, ఎక్సర్సైజ్ చేస్తే శరీరకు బాగా ఇది అవుతుంది. ఎలాంటే కొలెస్ట్రాల్ కరుగుతుంది. వాకింగ్ చేస్తే ఎప్పుడు స్వెట్టింగ్ వస్తుందో ఆ స్వెట్టింగే కొలెస్ట్రాల్ రూపుగా మారి బయట వస్తుంది. లేకపోతే హార్టరీలోగా అది బ్లాకేజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ మధ్య కాలంలో యాంజియోగ్రామ్ కానివ్వండి, లేదంటే బైపాస్ సర్జరీ కానీ, ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి. మీరు చెప్తున్నారు ఇలాంటివి అవసరం లేకుండా మీరు ఒక ఆయుర్వేదిక్ మందు తయారు చేయాలని, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఒక లాస్ట్ 22 years నుంచి ఇది నా ఆయుర్వేదాన్ని నేను ప్రయోగం చేస్తూ ఉన్నాను. R&D చేసి ఒక మెడిసిన్ తీసుకొని వచ్చిన్నాను. ఈ మెడిసిన్ వాడితే ఒక 10 వర్షం చిన్నోళ్ళ నుంచి 100 వర్షాల వరకు వాడితే ఇది శరీరంలో ఉండే అన్ని బ్లాకేజ్ కరిగిపోతుంది. ఇప్పుడు ఆలోపతిలు ఏం చేస్తారంటే ఎంజియోగ్రామ్ చేస్తారు, ఎంజియోగ్రామ్ చేసి ఎంజియోప్లాస్ట్ చేస్తారు, లేకపోతే బైపాస్ సర్జరీ చేస్తారు. ఇది కూడా రిపీట్ అవుతుంది. పర్మనెంట్ క్యూర్ లేదు. ఈ మెడిసిన్ వాడితే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఇప్పుడు 6 months మా మెడిసిన్ వాడితే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. దీనికి తగిలే ఖర్చుము వెరీ నామినల్, 36,000 రూపీస్లో పర్మనెంట్ క్యూర్ అవుతారు. అదే హాలోపతి పెడితే లాక్స్ టుగెదర్ ఖర్చు అవుతుంది. ఈ ప్రకారం మన ఆంధ్రాలో ఉండేవాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్ ప్రావర్టీ వాళ్ళు ఉండరు కదా, వాళ్ళకి అనుకూలంగా కావాలనేసి నేను ఇక్కడికి వచ్చింది. వాళ్ళకు తెలియాలంటే ఆ గ్రాస్ రూట్ లెవెల్ ఉండేవాడు ఎక్కడ పోతాడు, వాడి దగ్గర ఎక్కడుంది డబ్బులు, 1-2 లక్షలు పెట్టేదానికి ఎక్కడుంది, పెడితే కూడా అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. ఆ గురిలో నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మీ ఎదురు కూర్చున్నాను. వాళ్ళకు నా మెడిసిన్ చేరాల, నా ఇష్టం అంతేనే. ఇది నాకు కంపల్సరీ లేదు. నేను చేసింది ఇది అందరికీ, మన ఆంధ్రలో అందరికీ ఇది వాడితే అందరికీ మంచిది అవుతుంది. ఓకే, ఎలా వాడాలంటారు మెడిసిన్? ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఒకసారి యాంజియోప్లాస్టీ చేయించుకున్న వాళ్ళు ఉంటారు, లేదంటే ఒక్కసారి బైపాస్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా యూజ్ చేయొచ్చు? వాళ్ళు కంపల్సరీ చేయాల. ఇప్పుడు ఎవరికో ఎంజియోప్లాస్టీ అయింది, ఎంజియోప్లాస్టీ అయితే 2-3 yearsలో ఆ ఎంజియోప్లాస్టీ చేసింది పార్ట్ అగైన్ బ్లాక్ అవుతుంది. తర్వాత ఏం చేస్తారు, ఎంజియోగ్రామ్ చేసి బైపాస్ చేస్తారు. అది కూడా వద్దు. ఎవరికి ఎంజియోప్లాస్టీ అయిందో వాళ్ళు కూడా ఇది వాడచ్చు.
ఎవరికి బైపాస్ అయింది, ఒక టైం కాదు 2-3 టైమ్స్ బైపాస్ అయింది, వాళ్ళు కూడా ఇది వాడిస్తే లైఫ్ టైంలో వచ్చేలేదు, పర్మనెంట్ క్యూరేషన్ అవుతుంది. ఓకే. తర్వాత ఎవరికి భుజ నొప్పులు, షోల్డర్ పెయిన్, నమ్నెస్ ఏం చెప్తారో తెలుగులో, రైట్, తిమ్మిరెక్కడం ఇట్లాంటి, అది ఎవరికి వస్తుందో దట్ ఇస్ ద సింటమ్స్. అప్పు పోయేటప్పుడు ఎదురుసురు వస్తుంది, ఆయాసం వస్తుంది, ఇదన్నీ హార్ట్లో సింటమ్స్. ఇది అప్పుడే మన దగ్గర వచ్చి మెడిసిన్ తీసుకుంటే పర్మనెంట్ క్యూర్ అవుతారు. ఓకే. అదేమన్నా వాళ్ళు లేదో హాస్పిటల్ పోయి ఎంజియోగ్రామ్ చేసి చూడాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలా, ఆరోగ్యం హాళవుతుంది. దాని కింద మంచిది ఆయుర్వేద. ఆయుర్వేదకి 5000 years రీసెర్చ్ ఉంది. మహాభారతము దానికి ఎన్నుకోటిది 5000 years, ఇది హాలోపతికి జస్ట్ 200 years ఉండేది. దాన్ని అన్ని చేసేది హాలోపతి వాళ్ళు సింథటిక్ ట్యాబ్లెట్స్, సింథటిక్ కెమికల్ నుంచి ట్యాబ్లెట్ ఇంజెక్షన్ చేస్తారు, అది కిడ్నీకి డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ తర్వాత లివర్కి. కానీ ఆయుర్వేదంలో ఏమీ డ్యామేజ్ అయ్యకూడదు, ఏమి లేదు, డ్యామేజే లేదు. ఫస్ట్ మెడిసిన్ అనేది ఆయుర్వేదం హిందూ సంప్రదాయంలో. దీనిలో బ్రదర్ అనేది యునాని వస్తుంది, ముస్లిం వాళ్ళది, సిద్ధా వస్తుంది తమిళ్ వాళ్ళది. ఇదన్నీ ఆయుర్వేదದ సబ్ ప్రోడక్ట్స్. అది ఓకే. ఆయుర్వేద ఇస్ పర్మనెంట్ క్యూరేషన్ ఆఫ్ ది ఎనీ డిసీజ్. క్యాన్సర్ కానీ అది గుణం చేయొచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ గుణం చేయొచ్చు, హార్ట్ గుండెది నేను మాట్లాడేది, నేను ఇచ్చే మెడిసిన్ ఓన్లీ ఫర్ హార్ట్. అస్తమా పర్మనెంట్ క్యూర్ చేయవచ్చు. అందుకు ఉంది పబ్లిక్ రావాలా, పబ్లిక్ వస్తే వాళ్ళకి మంచిది అవుతుంది. రైట్ అండి, మనకు ఒక కాలర్ ఉన్నారు, శివరావు గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు. శివరావు గారు చెప్పండి మేడం గారు. మాట్లాడండి, ఇక్కడ డాక్టర్ అశోక్ గారు ఉన్నారు. హలో సార్. సార్ నమస్కారము. నమస్తే సార్. మరి నాకు 2008లో కొంచెం పెయిన్ వచ్చింది సార్. పెయిన్ వస్తే యాంజియోగ్రామ్ చేయించాను. ఓకే, మీరు కొంచెం గట్టిగా మాట్లాడతారా? యాంజియోగ్రామ్ తీయించుకున్నారు 2008లో? అవునవును అండి. ఓకే. అప్పుడు డాక్టర్ గారు అప్పుడు ఏం లేదన్నారండి. నేనైతే నడవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ లైట్ గా పేపర్ పెయిన్ వస్తుంది. గుంటు పైన పెయిన్ వస్తుందా మీకే? వచ్చిందండి, 2 రొమ్ములు ఉన్నాయండి. అవును, సెంటర్లో సార్ పెయిన్ వస్తుంది. సెంటర్లో పెయిన్ వస్తుందా? అవునవునండి సార్. మీరేమో భయపడొద్దుండా, స్క్రీన్లో చూపే నంబర్కి ఫోన్ చేయండి, వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ వస్తే పర్మనెంట్గా క్యూర్ చేస్తారు మీరు. దీనిలో ఏమి సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏమీ భయం పడకూడదు, భయం పడకూడదు. ఓకే, ఇది పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు కలిసండి నాకు. రైట్, శివరావు గారు, ఇక్కడ డాక్టర్ అశోక్ గారు చెప్తున్నారు, ఇక్కడ ఆయన రీసెర్చ్ చేసి తయారు చేసిన ఒక మెడిసిన్ ప్రస్తుతం స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆ మెడిసిన్ తీసుకోండి, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్తున్నారు. రైట్ అండి, శివరావు గారు లైన్ కట్ అయినట్టుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈ మెడిసిన్ తీసుకోవచ్చు? ఓకే. 0 to ఇప్పుడు మీరు పేపర్లో టీవీలో వస్తూ ఉంది, న్యూ బార్న్ బేబీ, 1 day 2 day బేబీకి హార్ట్ హోల్ ఉంది, దానికి బైపాస్ ఒక 2 or 3 monthsలో బైపాస్ చేయాలా, లేకపోతే తొందర అవుతుంది చెప్తా ఉంటా, అది కూడా చేయకూడదు. ఆ స్మాల్ బేబీకి ఆపరేషన్ చేస్తే బ్లడ్ ఉండలేదు బేబీకి, వాళ్ళకి మదరు ఆ బిడ్డ ఈ మెడిసిన్ వాడితే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. సో అంటే 0 to 100 ఎవరైనా వాడవచ్చు, ఎప్పుడైనా వాడవచ్చు. 100% వాడితే మంచిది అవుతుంది. ఇది ఒకటి. ఇప్పుడు మీకే రేపు హార్ట్ అటాక్ అవుతుందో లేదో తెలియదు కదా, దానికోసం సమృద్ధి అనేసి ఒక రీసెర్చ్ చేసిండాను. ఇది కూడా ప్రపంచంలో ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్. ఇదినే ఈ 2 మెడిసిన్ నేను జర్మనీలో ప్రూవ్ చేసిండాను, ఫ్రాంక్ఫర్ట్లో ప్రూవ్ చేసి 2 years అక్కడ ఉండి చెకప్ చేసిండాను. అమెరికాలో నాసా ఉంది, నాసాలో ఈ మెడిసిన్ పంపిస్తే నేను పోయిసి అక్కడ రీసెర్చ్ చేసి దీనిలో ఒక మెటల్ ఉందా, స్టిరాయిడ్ ఉందా, కెమికల్ ఉందా అనేసి చెకప్ చేసి వచ్చిండాను. ఈ మెడిసిన్లో మెటల్ లేదు, స్టిరాయిడ్ లేదు, కెమికల్ లేదు, అంటే ఎవరైనా కానీ వాడచ్చు అనేసి మెడికల్ సైన్స్ ప్రకారము.
ఓకే. ఒకటి ఆ సమృద్ధి అనేది అందరూ వాడితే 30 వర్షం పెయిన్ ఉండేవాళ్ళు అందరూ వాడితే వాళ్ళకి లైఫ్లో హార్ట్ అటాక్ వచ్చేలే, బీపీ కంట్రోల్ అవుతుంది. షుగర్ ఉండేవాళ్ళు ఇది వాడితే షుగర్ నుంచి అయ్యే డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది, ఇదన్నీ స్టాప్ అవుతుంది. తర్వాత గ్యాంగ్రీన్ అయితే కాలు తీయాల, ఆ గ్యాంగ్రింగ్ వచ్చేలేదు ఇది వాడితే. అంటే అందరూ ఇది వాడాల, వాడితే అందరికీ మంచిది అవుతుంది. రైట్ అండి. ఇంకో కాలర్ ఉన్నారు, కావ్య రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నారు. కావ్య గారు. హలో, కావ్య గారు మాట్లాడండి డాక్టర్ అశోక్ గారితో. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం. మా మదర్ కి మొన్న హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ చేస్తేను బ్లాక్స్ ఉన్నాయన్నారు, 2 బ్లాక్స్ 90 mm లో ఉన్నాయన్నారు. ఓకే అమ్మా. తర్వాత దానికి ఆయుర్వేదిక్ లో ఏమన్నా క్యూర్ అయ్యేది అంటే షుగర్ ఉంది, బీపీ ఉందండి. ఇప్పుడు మీరు బైపాస్ చేసిండారా లేకపోతే ఎంజియోప్లాస్ట్ చేయాలా చెప్పిండారా? లేదు లేదు, ఏమీ చేయించలేదండి. సలహా తీయించుకుంటే మా మదర్ కి ఏమైందంటే, చెప్పండి అమ్మా. మదర్ కి ఆల్రెడీ వెన్నుపోటుకు ఆపరేషన్ C1 C2 లో ప్లేట్స్ ఉన్నాయండి. అందుకోసం అని చెప్పి మత్తు ఇవ్వటం ప్రాబ్లం అన్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఆయుర్వేదిక్ లో క్యూర్ అవుతుందని చెప్పి. అవునమ్మా, దాని వల్ల ఏమైనా క్యూర్ అవుతుందండి? 100% అవుతుందమ్మా. ఏంటంటే ప్రాసెస్ అది? ఏమి ప్రాబ్లం లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు ఈ మెడిసిన్ లో. ప్రాసెస్ ఏంటి అని అడుగు. ప్రోసెస్ ఏం లేదు, పొద్దున్నే లేచి 100 ml వాడాలా, తర్వాత అర్ధ గంట వాకింగ్ చేయాలి, అంతేనే. వాకింగ్ చేయాలి, కంపల్సరీ వాకింగ్ చేయాలా. సరేనండి. అంతేనమ్మా, ఇంకేమీ లేదు, పత్యం లేదు, ఏమి లేదు దీనిలోగా. అంత వాడితే మీకు 30 days లో చేంజెస్ చూస్తారు, 6 months లో పర్మనెంట్ క్యూర్ అవుతారు మీరు. 6 months. మెడిసిన్ ఫోన్ నంబర్స్ ఉన్నాయి కదండి, అక్కడ ఫోన్ చేస్తే చెప్తారా? చెప్తారమ్మా, అన్ని డీటెయిల్ ఇస్తారు వాళ్ళు. సరేనండి. నమస్కారమ్మా. ఓకే అండి. ఇప్పుడు జనరల్ గా హార్ట్ డిసీజ్ అనేది మీరు చెప్పినట్టు అల్లోపతిలో ఇంత కష్టపడుతున్నారు, బైపాస్ చేయాలంటున్నారు ఒక్కోసారి, లేదంటే యాంజియోప్లాస్టీ చేయాలంటున్నారు. అలాంటిది మీరు ఇచ్చే మెడిసిన్ తోటి ఇలా ఈజీగా క్యూర్ అవుతుంది అనేది చాలా మంది నమ్మకపోవచ్చు. మీ ఇదేంటి అంటే ఎట్లా పనిచేస్తుంది మెడిసిన్? ఈ మెడిసిన్ ఎట్లా పని చేస్తుందంటే, ఒక మనుషునికి బ్లడ్ ఉంది కదా, బ్లడ్ పైన నేను సంశోధన చేసింది. మన బ్లడ్ అంటే మన ఆంధ్ర బ్లడ్ ఉండొచ్చు, ನಮ್ಮ ఇండియాది బ్లడ్ ఉండొచ్చు. ఇండియా బ్లడ్ ఒకటే, అమెరికా బ్లడ్ ఒకటే, జర్మనీ బ్లడ్ ఒకటే, అందరిది ఒకటే. మేమేమన్నా అమెరికా పోతే ఏమైనా యాక్సిడెంట్ అయితే అక్కడ ఇమీడియట్గా బ్లడ్ ఇస్తారు. ఆ బ్లడ్ మాకు అవుతుంది కదా, అది నా రీసెర్చ్. ఆ బ్లడ్కి నేను బ్లడ్లోగా ఏమి కొలెస్ట్రాల్ ఉంది, ఆ బ్లడ్లో కొలెస్ట్రాల్ కరిగేదానికి ఏం కావాలా 108 హర్బల్ని దీనిలో ఏసీ చేసింది. ఇది సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఏమంటారు, నెత్తి పెయిన్ నుంచి టో నుంచి అన్ని రక్తనాళాలలో దీని చలన చేసి అన్ని బ్లాకేజ్ పోతుంది. నాట్ ఓన్లీ ఫర్ హార్ట్, ఇంకా ఏమేమో ప్రాబ్లం ఉండేది అది ఆటోమేటిక్గా అది డైల్యూట్ అవుతా వస్తుంది, పర్మనెంట్ క్యూర్ అవుతారు. ఇది ఒకటే ప్రపంచంలో ఛాలెంజ్ చేసి తీసుకుని వచ్చింది మెడిసిన్ ఇది. ఈరోజు కూడా అమెరికా వాళ్ళు వాడుతూ ఉన్నారు, జర్మనీ వాళ్ళు వాడుతూ ఉన్నారు, WHO పంపించిండాను, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా పంపించిండాను. రైట్ అండి. మనకి లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నారు నెక్స్ట్ కాలర్. హలో హలో హలో, మాట్లాడండి లక్ష్మీనారాయణ గారు. డాక్టర్ అశోక్ గారు ఉన్నారు. ఓకే ఓకే, నమస్తే అండి అశోక్ గారు. నమస్కారం సార్. నా పేరు లక్ష్మీనారాయణ, గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. మాట్లాడాను సార్ లక్ష్మీనారాయణ గారు. నాకు ఇప్పుడు మామూలుగా నేను డయాబెటిక్ అండ్ బీపీ పేషెంట్ అండి. సరే సార్. నాకు వచ్చేసి ఏజ్ వచ్చేసి 55 years అండి. బట్ ఈ మధ్యన కొంచెం టెస్ట్ చేయించుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని ఏదో ఇంగ్లీష్ మెడిసిన్ ఒకటి రాశారండి. చెప్పండి సార్. సార్ అది వాడితే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్, కాళ్ళు పీకటం అది చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పుడు అవును సార్, ఆయుర్వేదిక్ లో దాన్ని కంట్రోల్ చేసుకుంటానికి ఏమన్నా మెడిసిన్స్ ఉంటాయి? ఉందే సార్, దాన్నే నేను రీసెర్చ్ చేసింది. దానిపైన మెడిసిన్ నిసర్గ సమృద్ధి అనేసి. ఈ నిసర్గ సమృద్ధి 6 months వాడితే మీరు ఏమి టాబ్లెటే వద్దు, లైఫ్ లాంగ్ టాబ్లెటే వద్దు.
ఇప్పుడు ఏమి డాక్టర్ ఇచ్చిండారు మీకు, అది లైఫ్ లాంగ్ టాబ్లెట్ వాడాలా మీరు, బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ. మన మెడిసిన్ మీరు వాడితే ఆ టాబ్లెట్ ఆఫ్టర్ 1 month వద్దు, అది ఈ మెడిసిన్ 6 months వాడితే చాలు. లైఫ్ టైంలో మీకు కొలెస్ట్రాల్ హై అయ్యలేదు, బీపీ కూడా కంట్రోల్ వస్తుంది. దీనిలో ఏమి సైడ్ ఎఫెక్ట్లే. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదండి. ఇప్పుడు మీరు చెప్పిన మెడిసిన్ వాడుకోవచ్చండి? అవును సార్, నిసర్గ సమృద్ధి. అట్లా దీన్ని మీరు కాంటాక్ట్ అవటం అది ఈ నెంబర్ ఏనండి అది మీరు? అవును, స్క్రీన్ పైన వస్తా ఉంది ఇక్కడ, అదే చేయండి. ఇది హైదరాబాద్ నంబర్, ఇది వాళ్ళు మీ దగ్గర మాట్లాడతారు. సరే, నమస్కారం. ఓకే ఓకే అండి. నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆయన అడిగారు బీపీ కంట్రోల్ అవుతుంది. చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, అండ్ మీరు 108 మూలికలతో కలిపి చేశానంటున్నారు. ఇందులో ఏమి డయాబెటిక్ వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదా? ఇంకా మంచిది అవుతుంది. అప్డేట్ చెప్తుంది కదా నేను, డయాబెటీస్ వచ్చే వాళ్ళు ఆఫ్టర్ 5 years వాళ్ళకి డ్యామేజెస్ షురు అవుతుంది. ఐ సైట్ పోవచ్చు, గుండె ప్రాబ్లం రావచ్చు, కిడ్నీ పోవచ్చు, లివర్ పోవచ్చు. అదన్నీ ఇదే స్టాప్ చేస్తుంది. డ్యామేజ్ అయ్యి దిస్ ప్రివెంట్స్ ఆల్ ది మెడిసిన్స్. ఓకే, ఈ ప్రాబ్లం అన్ని స్టాప్ చేస్తుంది ఇది. ఓకే అండి, రైట్. ప్రస్తుతం హెల్త్ అండ్ బ్యూటీలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గుండె జబ్బులకు సంబంధించి మరిన్ని వివరాలని డాక్టర్ అశోక్ గారిని అడిగి తెలుసుకుందాం. స్టే విత్ us.